సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మాదిగ జాతి ముద్దుబిడ్డ అట్లూరు లక్ష్మణ్ కుమార్ గారి మీద బీఆర్ఎస్ నాయకులు అవాకులు చెవాకులు వేలి సోషల్ వెల్ఫేర్లో అవినీతి జరిగిందని చెప్పేసి మాట్లాడడం అనేటువంటి మాటలు అది మా జాతిని ఓర్చుకోకపోవడంలో భాగమే అని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే వాళ్ళు మాట్లాడుతున్న మాటలనే ఒక్కొక్కరు ఒక్కో మాట మాట్లాడుతూ ఉన్నారు. 200 కోట్ల అనగరు, 300 కోట్ల అనగరు, 1000 కోట్ల అనగరు, ఇట్లా పొంతన లేని మాటలు మాట్లాడుతూ ఉన్నారు. అది వాళ్ళ తెలివిలేనితనానికి, మాదిగ జాతి పట్ల, దళితుల పట్ల వాళ్ళకు ఉన్నటువంటి చిన్న చూపుకి అది నిదర్శనం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నేను అడుగుతున్నా, ఇవాళ ఇక్కడ నమ్మించి ఓట్లేసి గెలిపించిన ప్రజలకు కేసీఆర్ గారు అందుబాటులో లేకుండా పోయింది. ఇప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు కానీ, అప్పుడు అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ నమ్మించి ఓటేసి గెలిపించిన ప్రజలకు అందుబాటు లేకుండా పోయిండు. అట్లనే నమ్ముకొని తెలంగాణ ఉద్యమంలో పనిచేసినటువంటి దళితులకు కూడా ఆ రోజు వెన్నుపోటు పొడిచింది. దళిత ముఖ్యమంత్రి అని వెన్నుపోటు పొడుచుడే కాదు, మా రాజయ్య గారు ఉప ముఖ్యమంత్రి ఉంటే ఆయన కూడా ఆ రోజు బర్తరఫ్ చేసి దళితుల పట్ల ఎట్లయితే చిన్నచూపు చూసిండ్రో, ఎట్లయితే వివక్ష చూపిండ్రో, ఇలా బీఆర్ఎస్ నాయకులు ఇంకా ఆ గుణం నుండి బయట పడ్డట్టు లేరు. కాబట్టి మా లక్ష్మణ్ కుమార్ గారి మీద అవాకులు చెవాకులు వెళ్తున్నారని చెప్పి సందర్భంగా నేను వారిని సూటిగా హెచ్చరిస్తున్నాను. ఇంకొక మాట ఏంటంటే, ఒక సామాన్య కార్యకర్తగా ఉండి కాంగ్రెస్ పార్టీని నమ్ముకోనుండి అత్యంత పేదరికం నుండి వచ్చినటువంటి ఆయన ఎమ్మెల్యే అయ్యి ఈ రాష్ట్రంలో ఒక బలమైన మాదిగ సామాజిక వర్గానికి ఇవాళ ఆయన ప్రాతినిధ్యం వహించి మంత్రివర్గంలో ఉంటే, ఆయన మంత్రివర్గంలో ఉండడాన్ని కూడా ఓర్వలేనటువంటి వాళ్ళు చేసేటువంటి ఇట్లాంటి వాక్యాల్ని ఖండిస్తున్నాం. బీఆర్ఎస్ నేతలు మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి, లేకపోతే మాదిగ చెప్పుల తడాక మీరు సవి చూస్తారని చెప్పే సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే మా జాతికి అవకాశాలు వచ్చే కాడ అది టీఆర్ఎస్ అయినా, బీఆర్ఎస్ అయినా, బీజేపీ అయినా, కాంగ్రెస్ అయినా, మా జాతికి అవకాశాలు వచ్చే కాడ మాదిగ హక్కుల దండోర కొట్లాడుతుంది, మా ప్రాతినిధ్యం కోసం పనిచేస్తుంది. మా ప్రాతినిధ్యం దక్కని చోట ఏ పార్టీలున్నా నిలదీసి ముందుకెళ్తాం. మమ్మల్ని అణగదొక్కటోళ్లను ఎవరైనా గీసి కొట్లాడతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూనే అట్లూరు లక్ష్మణ్ కుమార్ గారికి మాదిగ హక్కుల దండోర సంపూర్ణ అండగా ఉంటుందని చెప్పేసి గజ్వేల్లో జరుగుతున్నటువంటి ప్రెస్ మీట్ సందర్భంగా ఆయనకు మా మద్దతును ప్రకటిస్తూ మాదిగ హక్కుల దండోర ఈ కార్యాచరణతో ముందుకెళ్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.